మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం జనరేషన్ అసలు ఈ సొసైటీ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. కన్న తల్లిదండ్రులే పిల్లల్ని ఈ విధంగా చంపుతున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని. అసలు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. మెదక్లో అయితే కన్న తల్లి నవమాసాలు కని పోషించిన తల్లి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చిన్న 2 ఏళ్ల పాపని చంపి పాతి పెట్టడం జరిగింది ఎవరికి తెలియకుండా. సో భర్త ఫిర్యాదుతో అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సో ముఖ్యంగా మమతాకి భాస్కర్ కి ఎప్పుడో పెళ్ళయింది. ఆ 2 ఏళ్ల పాప కూడా ఉంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. సో తర్వాత ఈమె హస్బెండ్ కి నచ్చిందని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫయాజ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. సో ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ లేచిపోదామని డిసైడ్ అయ్యి ఆ పాపను కూడా తీసుకెళ్లి పాప అడ్డుగా ఉందని చంపేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. సో భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎంత దారుణ విషయమైన విషయం చూడండి. కన్న తల్లి అతి కిరాతకంగా 2 ఏళ్ల పాపను చంపడం జరిగింది. అక్కడ వదిలేసిపోయినా ఏదో ఒక అనాథాశ్రమంలో పెరిగేది. అసలు ఇలా సొసైటీ ఇలా తయారవుతుంది ఏంటి? ముఖ్యంగా పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాము ఈ ఇన్సిడెంట్ పైన అసలు వాళ్ళ అభిప్రాయం ఏమనుకుంటున్నారు అని. మెదక్లో చిన్న పాపని అక్రమ సంబంధం వల్ల పాపనే చంపేసింది తల్లి. ఏమనుకుంటున్నారు? అంటే ఈ రోజులలో ప్రతి రిలేషన్స్ అనేటివి కూడా చాలా మెటీరియలిస్టిక్ అయిపోతున్నాయి సార్. లైక్ మన ఎటెళ్తున్నది ఈ సమాజం అనేది ఒకసారి చూసుకోవాలి. సంబంధాలకు, మానవ సంబంధాలకి ఆలోచించకుండా అసలు కుటుంబం అంటే ఏంటి దాన్ని పట్టించుకోకుండా క్షణిక ఆవేశంలో చాలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అసలు ఏంటి ఆ రిలేషన్స్, ఎలా ఉండాలి, మనము ఎటెళ్తున్నాం అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు ఇలా మారుతున్నారు అనుకుంటున్నారు? రెగ్యులర్ గా వింటున్నాం కేసెస్ ఇలాంటివి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఉండే మెంటల్ స్టేట్ ప్లస్ ఏమంటారంటే ఈ రోజుల్లో ఉండే మెటీరియలిస్ట్ స్టేట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆస్తుల్లాగా చూడడము, మనీ వెనకాల పడడము అలా చూస్తున్నారు. కానీ అన్నిటికంటే మనకు గుర్తయ్యేది ఏంటంటే లాస్ట్లీ ఫైనల్ వచ్చేసి ఫ్యామిలీ మనం చూసుకోవాలి. అక్రమ సంబంధాలు ఈ విధంగా పెట్టుకోవడం అసలు వీళ్ళకి ఎందుకు భయం లేకుండా పోతుంది? చట్టాలు ఎంత కఠినం చేసినా గానీ, చట్టాలు ఎంత కఠినం ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ఏంటి అని అంటే ఆ టైంలో ఆ మూమెంట్ లో వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఏమంటారు తాత్కాలిక ఆనందం అంటాం కదా, ఆ ట్రాన్స్ లో ఉండి ఏమంటారు ఒక మత్తులో ఉన్న వాడికంటే హీనంగా అయిపోతున్నారు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు, ఆ టైంలో ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు. కానీ ఈ పర్టికులర్ డ్యూరేషన్ లో ఆ మత్తులో వేరే వాళ్ళ టైంతో స్పెండ్ చేయాలనే టైంలో అసలు నా కుటుంబం ఏంటి, నాది ఏంటి అనేది మొత్తం మర్చిపోయి వాళ్ళతో అలా ఉండి ఎవరైనా చూస్తారేమో, ఏం చేస్తారేమో అనే దాంతో ఒక భయంతో చేస్తున్నట్టున్నారు. కన్న కూతుర్ని చంపుకునేంత దిగజారిపోవడం అంటే చాలా అవును. అంటే అన్న రీసెంట్ గా కూడా చూసాము, ఎవరో ఇంటర్ అబ్బాయితో మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదని కూతురు అండ్ అది వాళ్ళిద్దరు కలిసి తల్లి చంపేశారు. అలా చాలా చూస్తున్నాం. సో ఏమంటారు మరి శిక్షలు ఎలా ఉండాలి? మెయిన్ ఇలాంటి వాళ్ళకి శిక్షలు అనేది ఎన్ని చేసినా ఎన్ని వచ్చినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మన ఎంతమంది ఉన్నామన్నా మనం శిక్షలు ఎన్ని చేసినా ఏ మూలలోనే జరుగుతాయి. వాటిని చూసుకోవాలంటే మన లోపల ఒక ఫీలింగ్ అనేది రావాలి, ఏంటి మనం ఏంటి అనేది. నమస్కారం అండి. నమస్కారం. నిన్న మెదక్లో ఒక చిన్న పాపని తల్లి చంపిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటి ఒక మదరు 2 ఏళ్ల పాపను చంపడం ఏమనిపిస్తుంది విన్నప్పుడు? 2 ఏళ్ల పాపను చంపడం అంటే చాలా రాంగ్ అండి. అది వేరే వాళ్ళ కోసం అంటే అది చాలా రాంగ్. అది వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో అఫేర్ అనేది కూడా చాలా రాంగ్. పాప ఉన్నప్పుడు హస్బెండ్ కరెక్ట్ గా లేనప్పుడు పాపను చూసుకుంటూ తనతే లోకం అనుకుంటూ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఉంటే అది హ్యాపీనెస్ ఉంటది, అది బాగుంటది. పాప అంటే సొసైటీ అనేది నిజంగానే కరెక్ట్ గా లేదు. చిన్న పిల్లలని లేకుండా పెద్దోళ్ళని తేడా లేకుండా అందరూ అదే ఆలోచనతోనే ఉన్నారు. చిన్న పిల్లలు అయినా కూడా చంపేద్దాము. చాలా మంది చూసాం, భర్త వదిలేసిన పిల్లల్ని కష్టపడి పెంచిన వాళ్ళని కూడా చాలా మంది చూసాం. కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అంటే చాలా మంది. కానీ వాళ్ళు ఉండే తీరు ఏంటంటే సొసైటీ ఉండటం వల్ల, పక్కన చూడటం వల్ల తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఆ మదర్ టైప్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ప్రేమ దొరకటం వల్ల, హస్బెండ్ ప్రేమ దొరకపోవటం వల్ల ఎవరో వచ్చి మాయ మాటలు చెప్పగానే వాడి ప్రేమ నమ్మేసి తనదే కరెక్ట్ అనుకొని పసిబిడ్డ కన్న పేగును కూడా చంపుకునేంత దారుణానికి దిగజారుతున్నారు చాలా మంది. అది చాలా రాంగ్ అండి. అసలు అది చాలా చేంజ్ చేసుకోవాలి. అసలు ఈ సోషల్ మీడియా అనేది కూడా చాలా రాంగ్.
ఒకటి మనం రైట్ గా యూజ్ చేసుకుంటే రైట్ గా ఉంటుంది, చాలా వేలో చాలా కరెక్ట్ గా ఉండొచ్చు. రాంగ్ గా దొరికింది. మనం రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు రైట్ గా వస్తాయి, అది చూస్తే ఓకే, హ్యాపీ మూమెంట్ లో నవ్వుకోవచ్చు. చూసేది ఇక్కడ చూసేసి అట్లా వదిలేయాలి. ఏదైనా రాంగ్ ది టక్కున స్క్రోల్ చేస్తూ 10 స్క్రోల్ చేస్తుంటే 2 రాంగ్ వచ్చాయని ఆ రాంగ్ పట్టుకొని మనం ఆంతం చూస్తా ఉండి దాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి అనుకోవడం మారిపోతున్నారు. అది అనేది చాలా రాంగ్. అలా అసలు చూసుకోకూడదు. నీ లైఫ్ అది రీల్ వరకే వదిలేయాలి. అది నువ్వు బయట అలా నువ్వు నీ సొసైటీ నీ లైఫ్ అంటే నీది నువ్వు చూసుకోవాలి, నీ వేళ నువ్వు కరెక్ట్ గా ఉండాలి. మరి ఇట్లా చంపేసే వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటే ఇక మీదట ఎవరు చేయకుండా ఉంటే బాగుంటది అంటారు? ఇలా చిన్న పిల్లల దాకా అసలు చెయ్యి కూడా చేసుకోకూడదు అన్నది చాలా రాంగ్. అసలు అటు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. కానీ అలాంటి చేసే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోకుండా ఇలా ఎంజాయ్మెంట్ చేసుకో, రోడ్ల మీద తిరగమని చెప్పండి, అది వాళ్ళ వేలు అది కరెక్ట్ గా ఉంటది. ఇలా పిల్లల్ని కనేసి పసిబిడికి ఏమి అన్ని పుణ్యం తెలియదు, వాళ్ళు అది అసలు తెలియదు. వాళ్ళకి కొడితే ఏడుస్తారు, మళ్ళీ దగ్గర తీసుకోగానే అమ్మ నోనే వచ్చేస్తారు. ఆ పసిబిడ్డల దాకా వెళ్ళటం చాలా రాంగ్ అండి. అది అసలు శిక్షలు ఒక తల్లిగా ఆ పిల్ల బాగా భయంకరంగా వేస్తేనే వాళ్ళకు కూడా ఆ పెయిన్ తెలియాలండి. ఆ బిడ్డలు ఎలా చేశారో ఆ పెయిన్ అనేది వీళ్ళకి కూడా బాగా తెలిసేలాగా చెయ్యాలి. చాలా ఘోరంగా ఉండాలి ఆ పెయిన్ అనేది. అది ఒక్కసారి సొసైటీకి తెలిసేలాగా చేసాము అంటే ఇంకొకరు చెయ్యటానికి కూడా ఆలోచిస్తారు. హాయ్ బ్రో, మెదక్లో కన్న తల్లి చిన్న పాపని చంపి బాధ పెట్టడం జరిగింది. ఎవరినో ఉంచుకొని వాటితో రిలేషన్ లో ఉంది. ఏంటి ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు ఇలా మారుతుంది సమాజం? ఇప్పుడున్న సొసైటీ మొత్తం మీరు చూస్తున్నారు. నవే డేస్ లో ఏమైతుంది, ఒక కన్న తల్లిని కన్నా ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆగం చేసేస్తున్నారు. అదే ఏంటంటే నేను ఇప్పుడున్న ప్రజెంట్ నేను కానీ ఒక యువకునే, నేను బీటెక్ చదువుతున్నా. నేను అట్లాంటి అవేర్నెస్ పోకుండా మన తల్లిదండ్రుల మాటిని మంచి ఒక ముందు స్థాయికి వాళ్ళు ఏదైతే సెట్ చేస్తారో అదే మార్గంగా వెళ్ళాలని నాకు ఒపీనియన్. సో అంటే ఇలాంటి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువైపోయినాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని పిల్లల్ని చంపడము, భర్తలను చంపడము. ఎందుకు ఇలా మారుతున్నారు అంటారు? ఏమో, అది ఒక సొసైటీ. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకో ఏం కాదు, ఆ ఎరటి వాడు కానీ అట్లనే చేస్తే అది కానీ అదే అవేర్నెస్ అవుతుంది. ఇప్పుడు నవేడేస్ 10 years బ్యాక్ ఇట్లాంటి అవేర్నెస్ అనేది మన సొసైటీలో లేదు. ఇప్పుడు ఒక ప్రేమ అనే పంజరంలో పడి జనాలు ఒక ఏజ్ అనేది లేకుండా, ఒక లిమిటెడ్ లేకుండా చిన్న అమ్మాయి కాంచి పెద్దోళ్ళ వరకు ఈ యొక్క మర్డర్లు అనేది అటు ఇటు ఆగమైపోతుంది సొసైటీ. ప్రేమిస్తే ప్రేమించుకున్నారు, చంపడం అనే ఇలాంటి క్రూయల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? అదే బ్రో, నా సైడ్ నుంచి ఏం చెప్తున్నా మీకు ఏమన్నా ఉంటే నచ్చలేదంటే ఇచ్చిపెట్టేసేయండి. అట్లాంటి అవేర్నెస్ చేయకుండా చంపేసే అంత ఉద్దేశంగా రావద్దు. వాళ్ళకన్నా ఒక ఫ్యామిలీ ఉంటది, వాళ్ళని లాస్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లేకుండా మనం కానీ బతకలేం కదా జీవితంలో. వాళ్ళని కానీ ఆలోచించుకోవాలి. ఒక విషయం ఏం చేస్తున్నాం, మన పని ఏం చేస్తున్నాం అనేది ఒక కంటెన్షన్ గానే వాళ్ళు ఒక అమ్మాయి ప్రేమలో పడి పోయిరు, వాళ్ళ పేరెంట్స్ మాట గానే వినాలని నా ఒక ఉద్దేశం. మొత్తానికి ఇట్లాంటి క్రైమ్ చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటే మళ్ళీ ఇక మీదట ఎవరు చేయకుండా ఉంటారండి? ఇట్లాంటి నా కొడుకులని జైలు వేసి పెట్టేసి అయిపోతుంది అనిపిస్తుంది. ఒక 20-30 సంవత్సరాలు జైలు వేయాలి. ఫస్ట్ అయితే యూత్ ఎక్కువ. ఎందుకంటే మొత్తం బీటెక్ అయిపోగానే ఒక అలవాటు అయ్యి వ్యసనానికి అలవాటు అయ్యి క్రిమినల్ గా ఒక పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ దీన్ని పైసలు ఇస్తాం ఇట్లా చేసేసేయండి అని చెప్తే యూత్ అనేది దిగజారిపోతుంది. అమౌంట్ కు బానిసత్వం అయిపోతుంది. ఫ్యామిలీస్ కి నిరుతంగా లేకుండా అమౌంట్ కు బానిసత్వం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఈ మధ్య కాలంలో క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. నిన్న మెదక్లో అయితే కన్న బిడ్డని చంపి పాతి పెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది తల్లి. ఏంటి దీని గురించి ఏమనుకుంటున్నారు? అంటే ఈ ప్రపంచంలో మామూలుగా కన్న తల్లి ప్రేమ అనేది అసలు వెలకట్టలేనిది. కానీ ఒక తల్లి అలా చేసింది అంటే మరి తల్లి యొక్క బ్యాడ్ బిహేవియర్ కావచ్చు, లేకపోతే చుట్టూ అంటే తనని ఏమన్నా మనుషులు చేసే మోడరేట్ వల్ల కావచ్చు, అలా అయ్యుండొచ్చు. కానీ అలా చేయడం మాత్రం తప్పు. ఎందుకంటే తను 9 మాసాలు మోసి ఆ బిడ్డను అనేది కన్న తనే. సో ప్రేమ చూపించాల్సింది కూడా తనే. ఇంకా తండ్రి వచ్చేసి చాలా వరకు బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతే తల్లి ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని బిడ్డని క్షేమంగా కాపాడుకుంటూ వచ్చి తనని భావి తరాలకు పరిచయం చేసి ఎదిగిస్తుంది.
కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంతవరకు అలా చేసే వాళ్ళైతే అసలు కనకుండా ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు రీసెంట్ గా టైమ్స్ లో పిల్లలని లేదు తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు చంపేసుకుంటున్నారు లిటరలీ చెప్పాలంటే మృగాల్లాగా? అంటే ఏంటి ప్రాబ్లం జనరేషన్ లో ఉందా, లేకపోతే ఈ మొబైల్స్ ఇవన్నీ చూసి ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయాయంటారా? అంటే అది మనుషుల వల్ల అయి ఉండొచ్చు, మొబైల్లో చూసే క్రైమ్స్ వల్ల కావచ్చు, కొంతమంది మూఢ నమ్మకాలనే చాదస్తం పట్టి అంటే ఇంకా వాళ్ళు ఎలా మ్యానిపులేట్ అవుతున్నారో ఏమో, కానీ ఎంత మ్యానిపులేట్ చేసినా గానీ వాళ్ళు ఒక బాధ్యత అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతను మర్చిపోయి ఈ సోషల్ సర్వీస్ లో కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే బాగుండదు అని వాళ్ళు అనుకొని వాళ్ళ యొక్క అంటే నిర్వర్తించుకోవాలి. కానీ వాళ్ళ బాధ్యతని ఎంత మ్యానిపులేట్ చేసినా అవ్వకూడదు. వాళ్ళు ఒక బాధ్యత రహితం చేసే వాళ్ళు అయితే. ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటే మళ్ళీ ఇక మీదట ముందు చేసే వాళ్ళు భయపడతారు? శిక్షలు అంటే చెప్పలేము. మాక్సిమం అలా కన్న తల్లి అలా చేయకూడదు కాబట్టి ఆ బిడ్డలను అలా చంపుతుంది అంటే వాళ్ళు ఎంత నెగిటివ్ బిహేవియర్ లోకి వెళ్ళిపోయారో తెలుస్తుంది. కాకపోతే కొంచెం ఇంకొకసారి అలా చేయాలన్న అసలు ఆలోచనే రాకుండా అంటే ఇలాగ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళని ఏమంటారు అదే చేస్తారు కదా, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ కొంచెం దానికి తగినట్టు శిక్షలు వేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంటే మెదక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కన్న బిడ్డనే అతి కిరాత్మకంగా చంపి పాతి పెట్టి వేరే వాళ్ళతో లేచిపోవడం జరిగింది. మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అసలు చాలా బాధేస్తుందండి ఇటువంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు. ఎందుకంటే మదర్ కదా, ఏదైనా చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. మదర్ అండ్ చైల్డ్ బాండ్ కూడా అదే. అంటే నా బిడ్డ, నా హస్బెండ్ వదిలేసిన నా దగ్గరే ఉన్నారు. చాలా మంది వర్క్ చేస్తారు, మా హస్బెండ్ లేరు, సింగిల్ మదర్స్ చాలా మంది ఉన్నారు. మేడం లేరు, నేను చూసుకోవాలి వాళ్ళని అని. కానీ ఇటువంటి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో తెలీదు. ఆ మూమెంట్ కోసము అంటే నాకు ఈ పర్సన్ కావాలి, అంటే ఇది నాకు అడ్డు, నా హస్బెండ్ నాకు అడ్డు అని ఆ మూమెంట్ లో చంపేస్తున్నారు తప్ప దాని తర్వాత ఏమైతుందని ఆలోచించట్లేదు. ఎందుకు ఇంత గుడ్డిగా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు చంపడం ఎంత పాపం, అక్కడ వదిలేసిపోయిన అనాథాశ్రమంలో పెరుగుతుంది కదా ఆ పాప. చాలా పెద్ద తప్పది, అది చెయ్యకూడదు అసలు. అటువంటి వాళ్ళకి ఒక లా తీసుకొచ్చి కఠినంగా ఏదైనా శిక్ష వేస్తే అప్పుడు అది సెట్ అవుతుందేమో, అప్పుడు ఎవరైనా భయపడతారేమో. ఇప్పుడు మైనర్స్ కి రేప్ చేస్తే ఉరి శిక్ష అన్నారు, ఎంతమంది పడుతున్నారు? లా నుంచి తప్పించుకుంటున్నారు. సో లా నుంచి తప్పించుకోవడం ఈజీ అనుకుని ఆ మూమెంట్ లో వేసి ఏదో ఇప్పుడు కవర్ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఎట్లాగైనా దొరుకుతామని ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడు హస్బెండ్ ని డ్రమ్ లో పెట్టిన ఇష్యూ అయినా, చంపిన ఇష్యూ అయినా, చంపేసి ఎంజాయ్ చేసి వచ్చి ఆమె చెప్పింది మళ్ళీ ఇంటికి వచ్చి. అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్, దీనివల్ల పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు పేరెంట్స్ మీద బిలీఫ్ ఉండదు. మా అమ్మ ఇటువంటిదే ఉండొచ్చు, మా నాన్న ఇటువంటిదే ఉండొచ్చు కదా. సో అప్బ్రింగింగ్ ఇంపార్టెంట్. ఇటువంటి అవ్వకుండా చూసుకోవాలి. కానీ చూసుకోవాలంటే కూడా ఎవరు చూసుకోలేరండి, గవర్నమెంట్ కూడా చూడలేదు. ఏం చేసినా ఇప్పుడు మీరు అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా దాని వెనకాల సర్కమ్స్టాన్సెస్ అన్ని ఆలోచించి శిక్షిస్తారు, కానీ ఈ క్షణికావేశంలో ఈ మదర్ ఇలా చేసిందని ఆలోచించారు కదా. సో ఈజీగా తప్పించుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. శిక్షలు కఠినంగా పడి వాటిని చూపించగలిగితే ఏమన్నా తగ్గించాలి. సో రైట్, అది చూపించాలి. అటువంటివి ఈ మదర్ ఇట్లా చేసి స్పాట్ డెసిషన్స్ ఉండాలి. ఇటువంటివి ఉంటే చెయ్యరు ఎవరు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.